అందరికీ నమస్కారం. ఇవాళ టెర్రస్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? ఏ మొక్కలు పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది? అలాగే ఏ మొక్కల్ని ఏ ప్లేస్‌లో పెట్టాలి? ఇలాంటి విషయాలన్నీ మనము తెలుసుకుందాం. ముందుగా నా వీడియోస్ ఎవరైనా మొదటిసారిగా గనక చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీడియోస్‌ని మిస్ కాకుండా చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అసలు టెర్రస్ గార్డెన్‌లో ఎలాంటి మొక్కల్ని పెట్టుకోవాలి? ఎవరైనా సరే మొక్కలు పెంచుతున్నారు అంటే దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే పెంచుతారు కదండి. ఇది హ్యూమన్ సైకాలజీ. చాలామంది మా ఇంటికొచ్చి అడిగారు, "ఈ మొక్కలన్నీ ఎందుకు నీకు? వీటికేం పూలు రావు, కాయలు రావు. నీ ఇన్వెస్ట్‌మెంట్ అంతా వేస్ట్ కదా! వీటికి స్టాండ్‌లు చేయించావు, వీటికి బకెట్లు కొన్నావు, మట్టి కొన్నావు, ఆ మొక్కలు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకు?" అని అడుగుతుంటారు. ఇది చాలా రాంగ్ థింకింగ్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఏ మొక్కనైనా మీరు పెంచుతున్నారు అంటే పువ్వొచ్చినా రాకపోయినా, కాయలొచ్చినా రాకపోయినా దాని నుంచి ఆక్సిజన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఎండుండి అందరూ టెర్రస్‌ల మీద పెంచుకునే అవకాశం ఉండదు కదండీ. మరి అలాంటి వాళ్ళు మొక్కల్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు చాలామందున్నారు. అలాంటి వాళ్ళందరూ చక్కగా ఆక్సిజన్ రిలీజర్స్‌ని పెట్టుకోండి. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే వాటిని పెట్టుకోండి. జనరల్‌గా మొక్కలు పగటి టైంలో ఇలా సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తాయి. కానీ కొన్ని అరుదైన మొక్కలుంటాయి. అవి రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రావి చెట్టు ఉందనుకోండి. అది రాత్రిపూట ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తుంది. ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అలాగే స్నేక్ ప్లాంట్ ఇది కూడా అంతేనండి. నైట్ టైమ్ ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తుంది. ఎంత మంచి మొక్కలండి ఇవి. అవునా? వాటిని మనం వద్దనుకుంటున్నాం. అలాగే ఈ మొక్కలు ఆక్సిజన్ రిలీజర్స్ అన్నీ కూడాను చాలా తక్కువ కాంతిలో పెరిగేవిగా, చాలా తక్కువ ఫెర్టిలైజర్ అవసరం పడి, అలాగే తక్కువ నీటిని కూడా అవి తీసుకుంటూ ఉంటాయి. మరి ఇలాంటి మొక్కలు అన్నిటికంటే బెస్ట్ అనే చెప్పాలి కదా! సో, అయితే ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ టెర్రస్‌లు లేని వాళ్ళు, చాలా కొద్దిగా ఎండొచ్చే ప్లేస్‌లు ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఈ ఆక్సిజన్ రిలీజర్స్‌ని పెట్టుకోండి. సో దట్ క్లైమేట్‌లో ఉన్నటువంటి ఎంతో కొంత పొల్యూషన్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నంత వరకు మనం క్లియర్ చేసుకోవచ్చు కదా! సో ఇది వాళ్ళ కోసం. అలాగే నార్మల్‌గా టెర్రస్‌ల మీద పెంచుకునే వాళ్ళు కూడా వీటిని పెంచుకోవచ్చు. ఈ మొక్కలన్నీ కూడాను ఎండ ఎంత ఉన్నా తట్టుకోగలుగుతాయి. ఇదే ఉందనుకోండి, ఇది చాలా ఆక్సిజన్ రిలీజర్ అండి. దీన్ని బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో గూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఇది తప్పనిసరిగా ఉండాలనమాట. ఎండలో పడేసినా కూడా ఉంటుందండి. మీరు ఎన్ని రోజులు నీళ్లు పోయకపోయినా అది మిమ్మల్ని ఏమీ అడగదు. అలాగే ఫెర్టిలైజర్ కూడా అంతే. అస్సలు అవసరమే పడదు. జస్ట్ మనం మట్టి అంత కుండీ ఇస్తే చాలు చక్కగా పెరుగుతుంది. ఆక్సిజన్‌ని పొద్దున, సాయంత్రం రిలీజ్ చేస్తూనే ఉంటుంది. మన హెల్త్‌కి చాలా 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 మంచిది కదండీ! సో, ఈ మొక్కల్ని మీ టెర్రస్ గార్డెన్‌లో మాక్సిమం ఉండేలాగా చూసుకోండి. దానివల్ల మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడాను నీట్‌గాను, క్లియర్‌గాను ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కూరగాయలు. ఈ కూరగాయల మొక్కలనేవి కూడా ఏవి పడితే అవి కాకుండా రకరకాలొస్తున్నాయి కదండీ ఇప్పుడు. అవన్నీ కాకుండా మీ ఇంటికి అవసరం ఏంటి? మీరు ఎక్కువగా ఏం తింటారు అనేది చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళడం చాలా ఉత్తమమైన పని. అలాగే ఒక ఫ్యామిలీ అంటే నలుగురు మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కనీసం 10-12 మొక్కలు అవసరం పడతాయండి. ఏదైనా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో అనుకోండి, ఒక 12 మొక్కలు. నలుగురు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు. అలాగే వంగ మొక్కలు ఒక 12 మొక్కలు అవసరం పడతాయి. అలాగే బెండ అవి కూడా 12 మొక్కలు. క్లస్టర్ బీన్స్ మన గోరుచిక్కుడు అంటాం చూడండి, అవి కూడా అంతే 12 మొక్కలు. అలా అవసరం పడుతూ ఉంటాయి. అంటే సఫిషియెంట్‌గా సరిపోతాయన్నమాట. కాబట్టి ఇవి మెయిన్‌గా ఉండేలాగా చూసుకోండి. మీ ఇంట్లో వాడిక ఎక్కువ ఏంటి అనేది చూసుకొని వాటి ప్రకారంగా అవి మాత్రమే ప్లాన్ చేసుకోండి. అది కూడా ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకే పెట్టుకోవడం బెటర్. తర్వాత లీఫీ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి తక్కువ ఎండ ఉన్న చోట కూడా పెరుగుతాయి. అంటే దాదాపుగా ఒక 2 గంటలు, 3 గంటలు ఎండిచ్చినా సరిపోతుంది. కాబట్టి ఈ ఆకుకూరలన్నీ కూడా మీరు అలాంటి ప్లేసుల్లో వేసుకోవచ్చు. ఆకుకూరలు గూడా సీజన్‌ని బట్టి ఉంటుందండి. కొన్ని రావన్నమాట. బాగా ఎండాకాలం కొన్ని అస్సలు పెరగవండి. అలాంటివి ఎంపిక చేసుకొని, ఆ సీజన్‌కి తగ్గట్టుగా అవి గూడా వచ్చేలాగా చూసుకోండి. అలాగే పూల మొక్కలు గూడా కంపల్సరీ అని మనం పాత వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాం కాబట్టి, పూల మొక్కలకి గూడా మీరు కొంత ప్లేస్ ఇవ్వాల్సుంటుంది. పూల మొక్కల్లో ఏం పెంచుకోవాలి అంటే, వైట్ కలర్ పూలు, అలాగే యెల్లో కలర్ పూలు, ఎక్కువగా హనీ బీస్‌ని, బటర్‌ఫ్లైస్‌ని, బర్డ్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తాయండి. సో, కాబట్టి ఈ పూలు పూసేటువంటి పూల మొక్కలు మీ గార్డెన్‌లో ఉండేలాగా చూసుకోండి. పాలినేషన్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరూ ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ అని చేస్తున్నారు కానీ, ఒకప్పుడు అసలు హ్యాండ్ పాలినేషన్ ఉందా మీరే చెప్పండి కదా!
కానీ మనం హ్యాండ్తో పాలినేషన్ చేసిన దానికి పై నేచర్తో అంటే బర్డ్స్తో కానీ బటర్ఫ్లైస్తో కానీ హనీబీస్తో కానీ అయిన పాలినేషన్కి చాలా తేడా ఉంటుందండి. రుచి కూడా చాలా తేడా ఉంటుంది. అండ్ మొక్క మీరు ఆ కాయ సైజ్ కానివ్వండి, కాయ పెరిగే విధానంలో కూడా తేడా ఉంటుంది. కాబట్టి ఈ పూల మొక్కలు మీరు ఉండేలాగా చూసుకున్నారనుకోండి, చక్కగా పాలినేషన్ జరుగుతుంది. మీకు ఆ టైం కూడా చాలా సేవ్ అవుతుందన్నమాట. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఇలా ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలతో పాటుగా మన దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా అవసరం అండి. చిన్న చిన్నవి అంటే దగ్గు కానివ్వండి, తర్వాత ఒళ్ళు నొప్పులొచ్చినా, తలనొప్పొచ్చినా, తర్వాత దగ్గొచ్చినా ఇలాంటి వాటికి మనం మందుల మీద ఆధారపడే కన్నా చిన్న చిన్న చిట్కా వైద్యాలు చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. ఇలాంటి వాటి కోసం మన గార్డెన్‌లో మనం పసుపు, జింజర్, లెమన్ గ్రాస్, అలోవెరా, పుదీనా, హ్మ్, తర్వాత ఇలా చాలా రకాలున్నాయండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా. వీటికి కూడా కొద్దిగా ప్లేస్ ఇవ్వండి. తులసి మెయిన్‌గా వీటిల్లో మనం దేవతా మొక్కగా పెట్టుకుంటాం ఇంట్లో. అలాగే దానివల్ల చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా! మీ అందరికీ తెలిసినవే. సో, నేను పదే పదే చెప్పనవసరం లేదు. వీటికి కూడా కొద్దిగా ప్లేస్ ఉంచుకోండి. కూరగాయల మొక్కల్లో ఎలాగో పెట్టుకుంటాం. పూల మొక్కలు పాలినేషన్ కోసం పెంచుకుంటున్నాం. ఇలాంటి మొక్కలు ఆక్సిజన్ కోసం పెంచుకుంటున్నాం. మరి మన ఆరోగ్యం కోసం మెడిసినల్ ప్లాంట్స్ తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. పొడవుగా పెరిగే మొక్కలుంటాయి చూడండి. ఎలా అంటే బొప్పాయి, మునగ ఇలాగ పొడవుగా పెరిగే మొక్కలు. ఇవన్నీ కూడాను పళ్ళ మొక్కలు పెట్టుకుంటాం చూడండి. అదే లైన్‌లోకి ఉండాలి. సో, పళ్ళ మొక్కలు. ఈ పళ్ళ మొక్కలు కూడా చక్కగా మనం కుండీలో పెంచుకునేవి వస్తున్నాయండి. అంటే ఎక్కువ ఎత్తు పెరగకుండా చాలా తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ కాయలు కాసేటువంటి పళ్ళ మొక్కలు ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అలాంటివి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకుంటే తొందరగా కాపొస్తుంది. మనం తొందరగా కాయలు తీసుకుంటాం కాబట్టి ఎక్కువ మనం మన శ్రమని ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ మనకి రాకుండా ఉంటుంది. కొంచెం ఖరీదు ఎక్కువైనా గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోండి. తొందరగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇంకా క్రీపర్స్. ఈ క్రీపర్స్ విషయానికొస్తే రెగ్యులర్‌గా వచ్చేవి క్రీపర్స్ దొండ, కాకర, సొర, పొట్ల, బీర. ఇవి మనకి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా వస్తాయి. కానీ ఒక సీజన్‌లో ఒకటి ఎక్కువ కాపు కాస్తుంది. ఒకటి తక్కువ కాపు కాస్తుంది. అలా అన్నమాట. అలాగే వీటితో పాటుగా దోస. ఇది కూడా రెగ్యులర్‌గా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను కొంచెం దూరంగా అంటే మీ టెర్రస్‌కి అంచున వేసుకునేలాగా చూడండి. ఒక మెష్ ఒక 4, 5 అడుగుల వరకు మెష్‌ని పెంచుకొని పిటగోడ ఉంటుంది కదండీ! ఆ పిటగోడకి ఈ మెష్‌ని అరేంజ్ చేసేసుకొని అక్కడ క్రీపర్స్ ఏసుకుంటే బెస్ట్ అండి. సో, ఎడ్జెస్‌లో క్రీపర్స్ ఏసుకోండి. ఆ ఎడ్జెస్ తర్వాత మన పళ్ళ మొక్కలేసుకుంటే కొంచెం చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుందండి. పళ్ళ మొక్కలకి ప్లేస్ ఎక్కువ అవసరం పడుతుంది. అంటే కొంచెం పెద్దవిగా పెరుగుతాయన్నమాట. కొమ్మలు కానీ ఎక్కువగా పెట్టుకొనొస్తాయి కాబట్టి వీటికి ప్లేస్ ఎక్కువ ఇవ్వాలి మనం. గ్యాప్ ఎక్కువ ఉండాలి ఒక మొక్కకి, ఒక మొక్కకి. కాబట్టి మీరు క్రీపర్స్ అయితే పిటగోడ మీద ఏసేసుకున్నారు కాబట్టి ఒక 2 అడుగులు గ్యాప్ ఇచ్చి ఇవి పెట్టుకోండి పళ్ళ మొక్కలు. చక్కగా అంచులో అన్నమాట. మనకి చూడటానికి పెద్ద మొక్కలు, క్రీపర్స్ అన్నీ బయటికుంటాయి. ఈ చిన్న మొక్కలు, పూల మొక్కలు ఇలాంటి మొక్కలు అన్నీ కూడాను మధ్యలోకుంటాయి. చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. అందంగా కూడా ఉంటుంది. వీటితో పాటుగా డెకరేటివ్ ప్లాంట్స్ అండి. అంటే రంగురంగుల క్రోటన్స్, రంగురంగుల ఇండోర్ మొక్కలు చాలా వరకుంటాయండి. ఇవన్నీ కూడా మీరు పళ్ళ మొక్కలు ఏవైతే పెడతారో ఆ పళ్ళ మొక్కల నీడన వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మీరు పైకి వెళ్ళగానే టెర్రస్ మీదకెళ్ళగానే చక్కగా రంగులు రంగులు చూడ్డానికి చాలా అంటే కళ్ళకి చాలా 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 బావుంటుందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ మీ గార్డెన్‌కి ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూడా చూడగానే ఫస్ట్ ఈ కలర్స్ అన్నీ ఉంటాయి గదండీ! వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ మీకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుందనమాట. లేదు మనం ఏదో ఒక ప్రపంచంలోకెళ్ళిపోయాము అన్న ఫీలింగ్‌లో ఉంటాం. మొక్కల దగ్గర ఉంటే అసలు నాకైతే టైమే తెలీదండి. 5 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా అని జెప్పి పైకెళ్తూ ఉంటాను. మా హస్బెండ్ అరుస్తూ ఉంటారు. "నువ్వు అక్కడికెళ్తావు 5 నిమిషాలని మాకు చెప్తావు. 5 గంటలైనా రావు" అంటారు. సో, చూడండి అలాంటి ఒక చిన్న ప్లేస్ మన కోసం మనం క్రియేట్ చేసుకుంటే మనం ఏ ఊటీలు, ఏ కొడైకెనాల్‌లు వెళ్ళక్కర్లేదండి. మన టెర్రస్ మీదనే మనం ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించొచ్చు. సో, మొక్కల్ని ఇలా అరేంజ్ చేసుకుంటే మనకి టెర్రస్ గార్డెన్‌లో అన్ని మొక్కలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్ని మొక్కలకి కూడా సరైన ఎండ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎండ ఉంటే కానీ ఏ మొక్కలు కూడాను సర్వైవ్ అవ్వవు. ఇండోర్ ప్లాంట్స్ అని చెప్తారు కానీ ఇండోర్ ప్లాంట్స్ కూడా కనీసం 2 గంటలు, 3 గంటలు ఎండ ఉంటే చాలా ఆరోగ్యంగాను ఎదుగుదల కూడా చాలా తొందరగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.